तीनों गाड़ी चला रहे थे विजयवाड़ा तुल्लूर में। उधर दिसंबर में काम किया। दिसंबर में काम करने के बाद जनवरी में झगड़ा हो गया। झगड़ा होने के बाद उधर हम लोग ड्राइविंग करना छोड़ दिया। उधर छोड़ने के बाद हमारे ऑनर से बात हुआ। ऑनर बोला कि ठीक है तुम लोग ड्राइविंग उधर नहीं करता तो इधर हैदराबाद में आ जाओ, इधर पेमेंट मैं तुम लोग को दे देता। इधर आने के बाद बात हुआ, वो डेट देते गए 20 तारीख को। 20 तारीख को हम लोग को पेमेंट नहीं मिला। वो फिर बात करते करते डेट बढ़ाते जा रहे हैं और डेट बढ़ाते जाने के बाद फिर भी नहीं दे रहे हैं। देने के लिए फिर बोल दिए कि बार बार अगर कॉल करते हो तो तुम लोग को पेमेंट नहीं देता मैं। तो फिर हम लोग नंबर लिया यूनियन लीडर का। इधर संपर्क करने के बाद अन्ना को साथ में लेकर गया, फिर हम लोग को पेमेंट मिला। पेमेंट मिलने के बाद हम लोग इधर आया। आपका ओनर नाम क्या है, आपका कंपनी नाम क्या है? कंपनी का नाम BSR है और ये విజయవాడ तुल्लूर में है। ఈరోజు మళ్ళీ ఒక్కసారి కార్మికులకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా రెడీమిక్స్ డ్రైవర్లకైతే ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఓనర్సు, లారీ ఓనర్సు ఎక్కడ చూసినా ఇప్పటికీ మీరు చూసిరు, ఇప్పటికీ దాదాపు 500 నుంచి 600 మంది డ్రైవర్లకి నేను జీతాలు ఇప్పించడం జరుగుతుంది. ఎక్కడ చూసినా డ్రైవర్లకి, రెడీమిక్స్ డ్రైవర్లకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉన్నది. మరి ఈరోజు దాంట్లోనే ఒక భాగంగా మళ్ళీ 3 డ్రైవర్లు విజయవాడకి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ పని చేసుకుంటే డిసెంబర్ నెల జీతము ఆపేసేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ హైదరాబాద్కి రప్పించి హైదరాబాద్కి రండి మీరు అని చెప్పేసి ఓనరు నేను జీతాలు ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడంతో తోటి డ్రైవర్ల దగ్గర తెలుసుకొని మన ఎవరైతే న్యాయం చేస్తారని చెప్పేసి మళ్ళీ నా దగ్గర రావడం జరిగింది. నేను కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి మరి ఎలా అయినా ఇలా జీతాలు ఎందుకు ఆపిరని చెప్పేసి రకరకాలుగా కారణాలు చెప్పుకుంటా ఎలా అయినా ఎగగొట్టాలని చెప్పే ఒక ఆలోచనలోనే లారీ ఓనర్స్ ఉన్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను, లారీ డ్రైవర్స్కి, ఓనర్స్కి మాత్రం మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, దయచేసి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ నుంచో 1000 కిలోమీటర్ల నుంచి వచ్చి పొట్ట తిప్పల గురించి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి దయచేసి. కాబట్టి మీడియా ద్వారా ప్రతి ఒక్క లారీ ఓనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పటికీ నేను అంటే నా దగ్గరనే ఇంతమంది వస్తున్నారంటే ఇలాంటి కార్మికులు ఇంకా చాలామంది ఎక్కడెక్కడనో పోయి అలా సమస్యలు చెప్పుకొని అలా సమస్యలు కొన్ని పరిష్కారాలు కూడా జరుగుతున్నాయి. నేను కూడా దగ్గర నాకు తెలిసి 600 నుంచి 700 మంది ఓన్లీ రెడీమిక్స్ డ్రైవర్లకే మీరు గతంలో కూడా చూసారు. 24 మందికి దాదాపు సంవత్సరం కింద జీతాలు. అంటే ఇట్లా వీళ్ళు ఎందుకంటే ఓనర్స్ ఏమనుకుంటారంటే ఈ ఎక్కడనో నుంచి వచ్చిర్రు వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఎలా అయినా ఎగగొట్టాలనే ఒక ఆలోచన మాత్రం తీసేయమని చెప్తున్నా మనసులో నుంచి. ప్రత్యేకంగా లారీ ఓనర్స్కి నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరుగు నుంచి వచ్చిన పొట్టలు కొట్టకండి దయచేసి. అలాంటి విషయంలో ఎవరైనా అన్యాయం చేస్తారని నా దృష్టికి వస్తే తప్పకుండా నిలబడి వాళ్ళకి న్యాయం చేస్తానని మళ్ళొక్కసారి ఇక్కడ వచ్చిన ఈ కార్మికులకు కూడా తెలియజేస్తున్నా. మీరు కూడా ఎక్కడైతే వర్క్ చేస్తారో కొన్ని జాగాలో అయితే అడ్రస్ కూడా ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో ఓనర్ తెలియదు, ఏ ఆఫీసో ఎక్కడ ఉంటారో తెలియదు, అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా పని చేస్తే అక్కడ ఆఫీస్ గురించి కానీ అక్కడ ఆయన ఇల్లు గురించి కానీ ఆయన షెడ్ ఎక్కడ ఉందో తెలుసుకోమని చెప్పి ఈ మీడియా ద్వారా కార్మికులకు అంటే లారీ డ్రైవర్ కార్మికులకు తెలియజేస్తున్నా. కాబట్టి న్యాయంగా ఏ కార్మికుడైనా సరే అది న్యాయంగా ఎవరైనా అన్యాయం చేస్తారు, అది కంపెనీ కార్మికుడు కానీ రెడీమిక్స్ లారీ డ్రైవర్లు కానీ ఇంకా అడ్డ మీద ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళైనా కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అది న్యాయ ప్రకారం ఉంటే అక్కడ నిలబడి తప్పకుండా న్యాయం చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీరు మీ నెంబర్ సంప్రదించాలంటే మిమ్మల్ని ఏ నెంబర్లో సంప్రదించాలి? మేము గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు మీకు ఈ 4 కాన్స్టిట్యున్సీలో ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడక్కడ రవి అనే వ్యక్తి ఉంటాడు, రవితో పాటు టీం ఉంటుంది, నాతో పాటు నా టీం ఉంటుంది. వాళ్ళందరం అలా కలిసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడి ఖచ్చితంగా న్యాయం చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా టీం ఉంటుంది, మేము ఖచ్చితంగా న్యాయం చేసుకుంటూ పోతుంటాం. నన్ను ఒకవేళ అన్యాయం జరుగుతుందన్నా పలానా కంపెనీలో పలానా భవన నిర్మాణ కార్మికులు గాను అలాగే రెడీమిక్స్ లారీ డ్రైవర్లు కానీ ఇంకా ఎవరైనా అన్యాయం చేస్తున్నారు అనే ఒక
ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా నా ఫోన్ నంబర్ చెప్తా, 9059292168కి నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా అది న్యాయ ప్రకారం ఉంటే న్యాయం చేస్తానని తెలియజేస్తున్నాను. జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్, నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.